నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బేరహే కేతవే నమః. 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు. 2025 జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని. నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే, నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలో మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం. కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్తున్నాం. కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి స్థితిని బట్టి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది. చంద్రుడికైతే 2.5 రోజులకి ఒకసారి, అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శనిగ్రహం చూస్తే మనకు తెలుసు 18, అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా, చిన్న గ్రహాలకు ఒకలాగా, నెల లోపల తిరిగే వాటికి 45 రోజుల్లో తిరిగేవి. రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు. ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది, ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహువు మనకి మీనరాశిలో ఉంటుంది, కేతువు కన్యారాశిలో. ఇది దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి. సరే, గురువు వృషభంలో ఉన్నాడు, సేమ్ వక్రించే ఉన్నాడు. తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు. కాకపోతే ఈ నెల 21వ తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు, అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు. తర్వాత ఇక బుధుడి దగ్గరికి వచ్చేసరికి వృచ్చికంలో ఉన్నాడు, 4వ తారీఖు మారి ఆయన ధనుస్సులోకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ 25వ తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి. ఇక రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ. ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి మారడం వల్లే మనకి కొన్ని మార్పులు, ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది. అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు. మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అయితే శుక్రుడు 28వ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది, మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడు కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను, అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో జనవరి 2025 గాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు, ఇది మనకు కనిపిస్తుంది. బుధుడు మనకి 4వ తారీఖు వరకు మొదట వృచ్చికంలో ఉండి తదుపరి మనకి, అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు. ఇక రవి ధనుసు రాశిలో 13వ తారీఖు వరకు ఉండి 14వ తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు. ఇక శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు. ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి.
ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి 2025 రెండవ పక్షానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహువు మీనంలో ఉన్నాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట 15 నుండి దాదాపు 20వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి 21 నుండి మనకి మిథునంలోకి కనిపిస్తాడు. ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు, బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు, రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు. ఇక శుక్ర శనులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం 28వ తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనంలోకి. ఇది రెండవ పక్షం యొక్క గ్రహస్థితి. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే కన్యారాశిలో ఉన్నటువంటి వారికి జనవరి 2025లో దాదాపుగా ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి చక్కటి ఫలితం ఉంటుంది, చాలా శుభ ఫలితాలు. చదువులో కానీ వాళ్ళు ఎంచుకునేటువంటి కోర్సెస్ కానీ వాళ్ళు ఎంచుకునేటువంటి మాస్టర్ దగ్గర నుండి మొదలు పెడితే, కాలేజీ దగ్గర నుండి మొదలు పెడితే, స్కూల్ దగ్గర అందరికీ కూడా అంటే వాళ్ళు ఇంత ట్యూషన్స్కు కొంతమంది మారుస్తుంటారు. ఏదో ఒక రకంగా చదువులో చాలా మంచి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా మంచి ఫలితం ఉన్నప్పటికీ కొంచెం ఇంటి నుండి దూరంగా వెళ్ళేటువంటి అంటే ఆ కోర్సెస్ చదువుకోవడం కోసమో, హాస్టల్లో ఉండడం కోసమో, లేదు ఇట్లాంటివి ట్రైనింగ్ కోసం పక్కకు వెళ్ళడం, ఇలాగ ఇంటి నుండి కాస్త దూరంగా వెళ్ళి చదువులో మాత్రం మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం కోసం కావాల్సిన బీజం పడేటువంటి సమయం ఈ సమయం. శని 6వ స్థానం కాబట్టి శుభుడే. తర్వాత ఈ శుభుడు కాకుండా ఆటపాటల్లో కూడా చాలా రాణిస్తారు, ఆటపాటల్లో ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న శ్రద్ధ తీసుకోవాలి. ఆటపాటల్లో ఉన్నప్పటికీ కూడా చదువు మీద అశ్రద్ధ లేకుండా చదువుతో పాటు ఆటపాటలు నేర్చుకున్నట్టయితే ఇటు శారీరకంగా అటు మెంటల్లీ బాగా స్ట్రెంథెన్ అవుతారు అని చెప్పొచ్చు. ఇక ప్రేమ విషయాల్లో బాగుంటారు అంటే ప్రేమించినటువంటి వ్యక్తులు కానీ, మీరు ప్రేమ అనగానే ఏదో ఇద్దరు ఆలుమొగల మధ్యలోనో లేకపోతే ప్రేమికుల మధ్యనో ఆలోచించకండి. మీరు పంపించేటువంటి ప్రేమ అమ్మ మధ్య కావచ్చు, నాన్న మధ్య కావచ్చు, సోదరులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఈ ప్రేమ అనేటువంటిది బాగా బలపడేటువంటి ఇది ఉంటుంది. అయితే ప్రేమికులు లేకపోతే ఆలుమొగలు వీళ్ళ మధ్యలో మాత్రం కొద్దిగా కుజ దృష్టి ఉండడం వల్ల కొంత ఇబ్బందులు, చికాకులు, మధ్య మధ్యలో మాట పెరగడం, ఒకరినొకరు విమర్శించుకోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ సహజంగా జీవితంలో జరిగేటువంటివి అయినప్పటికీ కొద్దిగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఆలుమొగల మధ్యలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత కష్టం అనిపిస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయంలో మాట పెరగకుండా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండే విధంగా ఉన్నట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక కొంత ఒత్తిడి, కొద్దిగా మార్పు అనేటువంటిది కొద్దిగా కనిపిస్తుంది ఇది వృత్తిలో. ఎందుకు అంటే కొన్ని బదిలీలు ఉండడం కానీ, తర్వాత అంటే డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఉద్యోగంలో పదోన్నతి జరిగి ముందుకు వెళ్ళి బదిలీలు అయితే ఎలా ఉంటుంది, పదోన్నతి పెరగగానే పరిస్థితి ఉధృతం అవుతుంది. కొంచెం అన్ని రకాల పనులు చేయాలి, అన్ని రకాల ఒత్తిడులు కావాలి, ఇవన్నీ మనకు ఉంటాయి. కాబట్టి ఒకవైపు పని మీద మనకు ఉద్యోగ స్థానంలో ఉన్నత స్థితికి వచ్చిన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండాలి. ఆ తర్వాత ఆలోచనలో కొంత సందిగ్ధత కూడా ఉంటుంది. ఇది చేయవచ్చా, ఇది చేయకూడదా, ఎందుకంటే మనం కొత్త చోటుకు వెళ్ళినప్పుడు ఈ పని మంచిదో చెడుదో ఇలాంటి సందిగ్ధత ఎట్లా ఉంటుందో ఆలోచన విషయంలో ఇలాంటి సందిగ్ధత ఉంటుంది. కొంత ఆ సందిగ్ధతను కనుక తీస్తే బాగుంటుంది. ఇక వ్యాపార పరంగా చూస్తే కనుక మంచి ఉన్నత స్థితి అంటే వ్యాపారం బాగా వృద్ధి చెందడానికి కావాల్సినటువంటి రీతిలో ఉంటుంది. బాగా ఎవరైతే కష్టపడతారో అంటే పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి గ్రహాలవనివ్వండి, ఏదవ్వనివ్వండి, బాగా కష్టపడినటువంటి వాళ్ళ ఫలితం అయితే ఉంటుంది. అంటే కష్టే ఫలే అంటారు కదా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నిరంతరం దాని మీదే ఆలోచన, దాని మీదే ప్రణాళిక, దాని మీదనే యోజన పెడుతూ మనం ఒక ప్రణాళికతో కష్టపడి పనిచేస్తే మాత్రం ఎలాంటి స్థితిలోనైనా పైకి ఎదగడం అన్నటువంటిది అది జీవన సత్యం. కాబట్టి కష్టపడితే మాత్రం ఫలితం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు.